ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రజల ఆలోచన, అభిష్టాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లోటుపాట్లను అధిగమించాలనే ఆలోచనతోనే ఈ రోజున ఆ వాహనాల్ని పుస్తకాలు పెట్టి ఏదైతే ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక గ్రీవెన్స్ ఏదైతే ఉందో వాళ్ళ ఆలోచన మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ప్రజలు తెలియజెప్తున్నటువంటి పరిస్థితులు అధిగమించాలనే ఆలోచనతోనే ఎంపీ షాపుల్లో దాదాపు ఒక నెలలో 18 రోజుల పాటు వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళకు కావాల్సినటువంటి బియ్యం కావచ్చు, పంచదార కావచ్చు తీసుకునే విధంగా వెసులుబాటు చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా మొదటిగా సామాన్య ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వం పేదవాళ్ళ కోసం, తెల్లకాడల కోసం ఎక్కువగా ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే రోడ్లలో వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆ టయాన్ని వెసులుబాటు చేసుకోవాలా, మీకు రోడ్లో నిలబడి క్యూ లైన్లో నిలబడి బియ్యం ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఆపితే అక్కడ కలెక్ట్ చేసుకునేటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి సాంప్రదాయబద్ధంగా ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఆలోచన చేసి ఒక షాప్, ఫెయిర్ ప్రైస్ షాప్ని ప్రజా పంపిణీ వ్యవస్థలో అలవాటు చేసిందో, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే రకంగానే మళ్ళీ మిమ్మల్ని అక్కడే సరుకులు తీసుకునేటువంటి రూపకల్పన ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తాం. గత ప్రభుత్వంలో కేవలం బియ్యం మాత్రం ఇచ్చేవాళ్ళు, పంచదార కూడా ఇచ్చేవాళ్ళ, పంచదార ఇవ్వాల. అంతేకాకుండా రాగులు కావచ్చు, జొన్నలు కావచ్చు, ఏదైతే సాంప్రదాయమైనటువంటి కందిపప్పు కావచ్చు, మామూలుగా మన దినంలో ప్రతిరోజు మనము తీసుకునేటువంటి ఆహార దినుసులు కావచ్చు, పోషక పదార్థాలు, ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ట్రెడిషనల్ ఫుడ్ గ్రెయిన్స్. రాగులు అయితే మన ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో, ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో విరివిగా వాడతాం. ఈ జొన్నలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కడప కావచ్చు, కర్నూలు కావచ్చు విరివిగా వాడేటువంటి పరిస్థితి. కేవలం బియ్యం మాత్రం ఇస్తే వాళ్ళ ఆరోగ్యం సరిగా ఉండదు. వాళ్ళ వినియోగంలో రాగులు కానీ, జొన్నలు కానీ, మిల్లెట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి తీసుకురావాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తాము. దీనికి పూర్వపరాలు లేకపోతే గత పాలకుల హయాంలో ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యము ఒక స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా అరికట్టాలనే ఆలోచనతోనే ఈ రకమైనటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థని పునరుద్ధరించడం కూడా జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దీన్ని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చెప్తున్నాను, నాయకులు చెప్తున్నాను. పెద్ద ఎత్తున ప్రజల్లో మీరు వర్బల్ క్యాంపెయిన్ చేయడం మానేస్తారు, అంటే నోటి ద్వారా మీరు మాట్లాడడం మానేస్తున్నారు. ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు మొన్న మహానాడు జరిగింది. మహానాడు సందర్భంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మా ఆఫీసు కూడా మొట్టమొదటిసారిగా నాకు 21 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు అయినటువంటి సంతోషాన్ని ఇచ్చే విధంగా మీరు అందరూ స్పందించినారు. దాన్ని కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మామూలుగా మిమ్మల్ని ఎంటపడాల్సింది. మా ఆఫీస్కి 15 రోజుల కింద క్లాస్ పీక్తే వాళ్ళే సెట్ అవుతున్నారు, నాతో ఫోన్ కూడా చేయించుకోవాలి. కానీ అద్భుతంగా పనిచేస్తాం. మీరు అదే స్థాయిలో అద్భుతంగా రెస్పాన్స్ అయినా దట్ షుడ్ బి ద కమిట్మెంట్. మనం అధికారం వచ్చినప్పుడు అదే స్థాయిలో అద్భుతంగా రెస్పాన్స్ అయినా దట్ షుడ్ బి ద కమిట్మెంట్. మనం అధికారం వచ్చినప్పుడు పార్టీని వదిలేస్తాం, పార్టీని వదలకూడదు. కార్యకర్తలు కూడా ఎంతసేపు ప్రభుత్వము ఇస్తున్నటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సిన దానికోసం మనకు తొందర ఇచ్చారు. ప్రజల నుంచి ఎప్పుడు కూడా గ్రీవెన్స్ ఉంటుంది, తప్పదు. అది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు మనం తొందరలోనే మొన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు, సంక్షేమ క్యాలెండర్ చుట్టి మరీ అమలు చేస్తామని చెప్పేసి. తొందరలోనే రైతు భరోసా ఇస్తున్నారు, రైతు భరోసా, తల్లికి దీవెని కూడా మొదలవుతోంది. అంతేకాకుండా ఆగస్టు 15వ తారీఖుకి ఉచిత బస్సు మహిళలకు కూడా అనౌన్స్ చేసినారు. ప్రతిపక్షాలేమో గగ్గోలు పెడుతూ మాటలు చెప్తా ఉన్నారు, ఏమీ చేయలే. ప్రజలు విజ్ఞులు. గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా
బటన్ నొక్కుతానమని చెప్పేసి మోసం చేసి పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నారు. మనకు ట్రంప్ కార్డు భారతదేశ చరిత్రలోనే ప్రస్తుతం కావచ్చు, గతంలో కావచ్చు, వర్తమానంలో కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల గురించి ఆలోచన చేసి సంక్షేమ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, సామాజిక పెన్షన్లు, ఈ సామాజిక పెన్షన్లు ఇంత పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా లేదనేది వాస్తవాన్ని చెప్పేసి. అంతేకాకుండా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ వచ్చే రోజుల్లో ఆ డబ్బు కూడా మీరు డైరెక్ట్ తీసుకోమని చెప్తున్నారు. అంతేకాకుండా రేషన్ షాపుల్లో కూడా మీరు ఏదైనా అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రైన్స్ దాన్ని అవైల్ చేసుకోలేకపోతే, మీరు తీసుకోకపోతే, వినియోగించుకోకపోతే దానికి సరిపడా డబ్బు నగదు రూపాయలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఇవన్నీ కూడా వినూత్నంగా, విప్లవాత్మకంగా ప్రజల కోసం, పేదవాళ్ల కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి విషయం ప్రస్ఫుటంగా కనపడతాం. అంతేకాకుండా రోడ్ల వ్యవస్థ బ్రహ్మాండంగా చేస్తున్నాం. నేరుగా వస్తాం. పాపం కొంతమంది నాయకులు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి చెప్తారు, ప్రజల్లోకి పోండి, గడప గడపకు పోండి, ఇది తెలుస్తుంది. గతంలో వాళ్ళు పోలేకపోయినారేమో కానీ మేము తొందరలోనే రేపటి వారమే జగన్మోహన్ రెడ్డికి మొదటిగా కరీం నియోజకవర్గంలోని ప్రతి వారంలో 3 రోజుల పాటు గడప గడప తిరిగేటువంటి కార్యక్రమం మేము చేయబోతున్నాం. అది కూడా రేపు వారంలోనే మేము ఈరోజు సాయంత్రం రేపటికో షెడ్యూల్ కూడా విడుదల చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సవాలుకు ప్రతి సవాలు విసురుతాం. ప్రజల్లోకి పోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ ఎప్పుడు వెరవం. ఎందుకంటే మీరు ఎందుకు పోయలేకపోయినారంటే మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు దోచుకున్నటువంటి పద్ధతులు, కాజేసినటువంటి భూములు, కాజేసినటువంటి పక్కోడి ఆస్తులకు జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు గడప గడప పోవాలంటే గుంతల్లో పోవాలి. కాబట్టి మీ ఎమ్మెల్యే నడుము లొంగిపోతాయి, ప్రజలు ఫస్ట్ బూతులు తిడతారు, మీరు పోలేనటువంటి పరిస్థితి. మేము కాలు రగేసుకుని మరీ పోవడానికి సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా సంపర్కం కావచ్చు, లేదంటే నిరంతరంగా వాళ్ళతో మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళతో కలిసి వాళ్ళ దైనందిన జీవితంలో వచ్చేటువంటి ఒడిదుడుకులకు పరిష్కారం చూపేటువంటి ఆలోచన విధానం కావచ్చు. మాకు మా నాయకులు ఆదర్శంగా తెలియజెప్పినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కూటమికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా మరవరని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వచ్చే రోజుల్లో పరిపాలనలో పారదర్శకత అనేది అన్ని విభాగాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకించి కదిరి నియోజకవర్గం 12వ తారీఖు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో పారదర్శకత పరిపాలనలో ఇస్తే ప్రజల్లో ఎంత గౌరవం పెరుగుతుందో మా పరిపాలనే ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజలు అవినీతిని ఓర్చుకునేటువంటి పరిస్థితులు లేవు. డబ్బు 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 అని ఎండబడి రాజకీయ నాయకులు అధికారం ఉన్నప్పుడు ప్రజలు పీడించి డబ్బులు వసూలు చేసేటువంటి ఆలోచన విధానానికి ప్రజలు ఎప్పుడూ వ్యతిరేకమని మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి తీర్పు ఇంకా నేర్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జూన్ 4వ తారీఖు వెన్నుపోటు దినం ఏదో ఆచరణ చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు. ప్రజలకు తీర్పిస్తే దాన్ని శిరసావహించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మా నాయకులందరి మీద ఉంటారు. అది గెలుపు కావచ్చు, ఓటర్ కావచ్చు. దీనికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి పరిస్థితులు లేడు, ప్రజలను గౌరవించేటువంటి పరిస్థితులు లేడు. అందుకనే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుని వెన్నుపోటు దినంగా ఆయన ఆచరించాలనే ఒక మూర్ఖపు పోకడతో ముందుకు పోతున్నాడు. మళ్ళీ ప్రజలు ఇంకా ఏదైనా మీకు ఏదైనా అవకాశం ఉందని మీరు భ్రమల్లో ఉంటే ఆ భ్రమలు వదులుకోవాలి. ఈ జూన్ 4వ తారీఖు మీరు వెన్నుపోటు దినం ఆచరణ చేస్తారని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఆ జూన్ 4వ తారీఖు మీరు ఇచ్చినటువంటి సవాలుకు జవాబుగా మేము ప్రతి ఈ నియోజకవర్గంలో గడప గడపకు తిరిగేటువంటి కార్యక్రమం ఆ రోజు ఆచరిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగానే మీకు సమాధానం అదే మొదలవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ మరొకసారి ప్రజలకు కూడా చెప్తాం, ఈ ప్రభుత్వం మీకోసం ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం, పేదవాళ్ళ కోసం ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఎప్పుడు కూడా అబద్ధాలు మోసం చెప్పి రాజకీయ లబ్ధి పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనని మీరు అర్థం చేసుకున్న దానికి ప్రతిబింబమే పోయిన సంవత్సరం జూన్ 4వ తారీఖున
ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి ఒక విలక్షణమైనటువంటి తీర్పు. ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఒక గుణపాఠం, ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ఒక గుణపాఠం. ఆ పాఠాల నుంచి నేర్చుకొని మేము పరిపాలన అందిస్తామని చెప్పేసి మీకు జవాబుదారీగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను, ప్రజా పంపిణీ వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకా ఆయన కాకినాడ ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, అంతే స్థాయిలో మిగతా నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వాళ్ళందరూ కూడా మా ప్రజా పంపిణీ వ్యవస్థని చూసి నేర్చుకోమని చెప్పేసి, అర్థం చేసుకోమని చెప్పేసి, బుద్ధి తెచ్చుకోమని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ శుభ సందర్భంగా యావత్ ప్రజానికాన్ని కూడా మరొకసారి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్.